నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. స్టూడియోలో మన ముందు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, నటుడు నందమూరి బాలకృష్ణ గారు ఎన్నో మూవీస్ చేశారు, ఎన్నో అవార్డులు అయితే పొందారు. వారు ముఖ్యంగా ఈరోజు ఢిల్లీ స్థాయి నుంచి కూడా అవార్డు పొందుకున్నారు బాలకృష్ణ గారు. నిజంగా చాలా సంతోషమైన వార్త ఇది. మీరేం చెప్తారు ప్రజలకి, ఫ్యాన్స్కి, బాలకృష్ణ ఫ్యాన్స్కి కావచ్చు, బాలకృష్ణ చూసే మూవీస్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారనమాట. వాళ్ళకి మీరేం చెప్తారు మేడం? బాలకృష్ణ గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చిందండి. ఈ సందర్భంగా వారికి అభినందనలు అందజేద్దాం మనం. ఢిల్లీ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ వాళ్ళు ఈ అవార్డుని ఇచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారి చేతుల మీదుగా అందుకున్నారు ఆయన. తర్వాత హిందీ నటి షర్మిలా ఠాగూర్ గారికి కూడా వచ్చింది. తర్వాత దివంగత ధర్మేంద్ర గారు కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. అంటే బాలకృష్ణ గారికి ఎందుకు ఇచ్చారండి ప్రత్యేకంగా అని మీరు అడగచ్చు. బాలకృష్ణ నటుడు, చిన్ననాడే ఆయన నటుడిగా అరంగేట్రం చేశారు తాతమ్మ కళ సినిమాతోటి. తర్వాత ఆయన నిర్మాత కూడా. తర్వాత ఆయన సాంఘికం, జానపదం, పౌరాణికం, తండ్రిలాగానే అన్ని రకాల సినిమాలు చేశారు. చక్కటి నటులు. ఇప్పటికి కూడా ఆయన హీరోగా కొనసాగలుగుతున్నారు, మంచి హిట్స్ అందుకుంటున్నారు. కొనసాగడమే కాదు, అంటే ఈరోజు మళ్ళా ముందు తరం తీసుకుంటే బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, వీళ్ళ హవా ఇంకా కొనసాగుతోంది. వీళ్ళు 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్ల క్లబ్బుల్లో చేరుతున్నారు. అది చాలా మెచ్చుకోవాల్సిన అంశం కదా. అవును. తర్వాత ఈయన మనకు తెలుసు హిందూపురం ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ తరఫున. తర్వాత చంద్రబాబు నాయుడు గారి వియ్యంకులు, బావమరిది, లోకేష్కి మావయ్య, ఇన్ని ఉన్నాయి ఆయనకి. అవును. అంటే ఆవేశానికి పెట్టింది పేరు. తండ్రి ఆ లక్షణాలు పుణికిపుచ్చుకున్నారు ఆయన. ఏదున్నా కూడా మొహం మీద ఫట్ ఫట్ మాట్లాడేస్తారు, కానీ మనిషి బోళాగా ఉంటారంటారు. తర్వాత ఈయనకి 2025లో పద్మభూషణ్ కూడా వచ్చింది. అవును, అవార్డు వచ్చింది. తర్వాత నంది అవార్డ్స్ అందుకున్నారు, ఫిలింఫేర్ అవార్డ్స్ అందుకున్నారు, చాలా అందుకున్నారు. యాక్చువల్గా మొన్న అంటే ఇది గదర్ అవార్డ్స్లో కూడా వారికి రావాల్సిందని అన్నారు, మనకు తెలియదు దాని గురించి అంతా. ఢిల్లీ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో వారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ రావడం అనేది మంచి విషయం, గొప్ప విషయం. అవును. తర్వాత అసలు వాళ్ళ కొడుకు కూడా వస్తారు సినిమా రంగానికి అని అంటున్నారు, కానీ ఇంకా మనకు తెలియదు. కానీ వాళ్ళ అమ్మాయికి, అంటే వెనకాల తెర వెనక అమ్మాయి కూడా నిర్మాతగా ఉంటారు. తర్వాత ఒక యాడ్లో కూడా అమ్మాయి నటించారు, రెండో అమ్మాయి కదా. అవును. సో కానీ ఆడపిల్లలు మరి వాళ్ళ ఇంట్లో బయటికి రారు మరి. అంటే ఇంకా హీరోయిన్స్గా మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు, కానీ వేరే రకంగా వాళ్ళు ముందుకు వస్తారేమో తెలియదు. ఏదేమైనా బాలకృష్ణ గారు అన్ని రకాలుగా కూడా అర్హులే దీనికి. అవును, ఏ రకంగా చూసినా. తర్వాత హిందూపురంలో కూడా ఆయన 3వ సారి ఎమ్మెల్యేగా గెలవడం మనకు తెలుసు. ఆయన ఎప్పటికీ రాజకీయాల్లో ఉంటాడు. ఆయన హిందూపురం ఆయన ఎప్పటికీ ఆయనదే, అది ఆ నియోజకవర్గం అనేది, అందులో సందేహం ఏం మీకు అక్కర్లా. కాకపోతే ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి కావాలని ఏ రోజు అనుకోలేదు, వాళ్ళ కుటుంబంలో ఎవరు అనుకోలేదు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలని అనుకున్నారు కాబట్టి పార్టీ పగ్గాలు ఆయనకు అప్పచెప్పారు. అవును. హరికృష్ణ ఆయనే అనుకోలేదు నేను కావాలి అని. అందుకని వాళ్ళు తెర వెనక ఉండి నడిపిస్తారు, తెర ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. అలాగే ఆయనకేం తెలియలేదని కాదు, అంటే అందరి ఇష్టంతో ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కాబట్టి ఇవాళ బాలకృష్ణ విషయానికి వచ్చేసరికి ఆయన ఇంకా మంచి మంచి సినిమాలు చెయ్యాలి, చేస్తున్నారు కూడా. ఇంకా మరిన్ని అవార్డ్స్ అందుకోవాలని మనం కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.